చీరక జాడింపుని కూరక తాలింపుని అందం. నేనా ఇంటికి పెనకే పని చేయను. నేను సరిపోయిందా? అది కరెక్ట్గా చెప్పాను. ఏదైనా మగోడు ఆడది కలిపి చేసిన రోజుని అదరికి వెళ్తారు. కూతుళ్ళు పొగుడుకోవడం కదా, ఒక కోళ్ళు ఉంటే కోడలు పొగుడుకుంటే భగవంతుడు కూడా హర్షించారు. పింగాణీలు అవన్నీ పోతాయి వస్తాయి. చెక్కు కూడా ఒకటి చూడు, చిన్న రాయిని ఎంత అందంగా చెక్కాడు. శిల్పి కాకపోతే ఇంకెవరు? ఒక ఎల్లుల్లిపై 2 యాలక్కాయలు చెత్త కొట్టుకోవచ్చు, 4 లవంగ మొగ్గలు చెత్త కొట్టుకోవచ్చు. ఇది ఉంది పెద్దది. మిక్సీలు అవసరమే ఉంటాయమ్మా. కరెంట్ కానీ టప్ టప్ అనిపించడం తప్ప దీన్ని చూసి కొలిది చూడబుద్ది. ఉప్పు మామిడికి పులిహోర తర్వాత రసత్తి కడికి వెళ్ళిపోతాం. పులిహోరలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏమీ తెరలేరు ఇప్పుడు పిల్లలు. ఆ పోపే రుచి అంటారు. ఇప్పుడు పోపు రుచి కాదు, కంటితో చూడటానికే రుచి. ఏ పోపు తింటారు పిల్లలు. జీలకర్ర వేళ్ళు వాళ్ళు కొంతమంది, ఆవాలు వేరి వాళ్ళు కొంతమంది, మెంతులు వేళ్ళు వాళ్ళు కొంతమంది. చీరక జాడింపుని కూరక తాలింపుని అందం. ఈ బాడీకి ముఖం అందం. ఆ ముఖాన్ని కాటికి బొట్టుతోటి తలలో పువ్వులతోటి అలంకరించి అంతగా అందం. అలాగని నేను ఎవరిని ఏమంటలేదమ్మా, విధానం అంతే. అమ్మమ్మ అదే చెప్పేవారు, తలలో పువ్వు లేకుండా ఆడపిల్లలు ఉండకూడదు, పెద్ద మనిషి అయిన పిల్లలు మెల్లో ఏదో పూసలదండ ఉండాలని. ఇప్పుడు అన్నీ వేరే అయిపోయింది. ఏమన్నా పూజలు వచ్చినప్పుడు అలా తయారవుతున్నారు అంతే. ఆఖరికి ఇంతమంది పువ్వు అయినా తలలో పెట్టారు. మా అమ్మగారు అంతమంది సంతానం అయినా కనీసం పువ్వులు లేని టైంలో కూడా అంతమంది గోరుటట్ల ఆడపిల్లలు పువ్వులను పెంచిపోతే పువ్వులు లేకపోతే మళ్ళీ ఆకు తుంపుకుని పెట్టుకుంది మా అమ్మ. 2 పూట్ల స్నానం మాని కోసేది అలాంటి అమ్మ కడుపు. ఓన్లీ తాత పొట్ట నా పొట్ట కనిపించే అవుతుంది. నింపి పెట్టాలి. ఎక్కడ పెట్టి పొయ్యి అంటించేది. రోజు ఇలా చేస్తున్నారు ఆయన అనుకోతుంది, కానీ మొగుడికి పెళ్ళానికి మొగుడు సాయం ఉండాలి. ఆయన 3 దవల బియ్యం కడిగేసి అందులో వేసేసి అన్నం ఆర్చేసేట్లు వేసి ఈయనకి కొయిటే వెళ్ళాక కొంచెం వంటలు చేసుకోవడం 13 ఏళ్ళు వండుకోవడం తినడం అలవాటు అయ్యింది. చపాతీలు చేయటం. అదేవిధంగా ఎప్పుడైనా ఆయన ఇంటికాడ ఉంటే నేను ఇలా అడావుడి పడతా ఉంటే ఆ పని చేసేస్తాను. నేను బియ్యం తినండి 4 సవలా 3
పచ్చిమిర్చి. మెల్లగా వెళ్ళిపోయింది. మీ ముగ్గురు కూతుర్లో మీకు ఎవరంటే ఇష్టం? నాకు ముగ్గురు సమానం. కొద్దిగా ఎక్కువ ఎవరు ఇష్టం? అసరా ఖాళీ సమస్య లేదు, ముగ్గురు సమానం. ఫస్ట్ మీ ముగ్గురు కూతుర్ల పేర్లు చెప్పండి. లక్ష్మీ కుమార్, లక్ష్మీ కళ్యాణి, లక్ష్మీ కవిత. ముగ్గురు లక్ష్మి. బాబోయ్. లక్ష్మీ కుమారి, పార్వతి, కళ్యాణి, కాపీ కోగం, సరస్వతి, అలాగే కవిత. అది శాంతం. సరిపోయిందా? సరిపో. అది కరెక్ట్గా చెప్పారు మీరు. మరి మీ ఆవిడ ఏం లక్ష్మి? జగం గారు ముగ్గురికి అమ్మాయి కదా, బులోత్మక సంతానం లక్ష్మి. అమ్మమ్మ ఎవరు? అమ్మమ్మ సంతానం లక్ష్మి. మరి మీరు? నేనా ఇంటికి పెనకే పని చేయను నేను. చపాతీ. తాతయ్య చపాతీలు బాగా చేస్తాను. కలిపితే ఆయన వచ్చేసి కాల్చేసి అక్కడ పెడతారు. అప్పుడు నేను బంగాళదుంప కూర. తాతయ్య కొయిట వెళ్ళారు కదా, ఆ కొయిటాలోని ఒక్కొక్కళ్ళు 10 తిని ఇయ్యే అప్పుడు. లేకపోతే అంతకుముందు టీ పెట్టుకోవడం రాదు, మంచిగా ముంచుకోవడం రాదు. శీతాకాలం ఉంది, ఎప్పుడు వర్షాకాలం ఉంది, ఎప్పుడు యాసంకాలం ఉంది. 12 కాలాలకి 12 నెలలకైనా 4 నెలలు అది, 4 నెలలు ఇది అంటే 8 నెలలు చెమటలే. కాలుష్యం పెరిగిపోయి చెరువులు అయ్యి ఎప్పుడు ఉడికలే. రగ్గు కప్పుని పడుకునేది ఏమీ లేవు. ఎందుకంటే రగ్గు పని ఏంటంటే ఏసీలు వేసుకుని కప్పుకోవడం తప్ప మామూలుగా చలి ఏమీ లేదు. మామూలు దుప్పటి కప్పుకుంటే సరిపోతుంది. ఏసీలో ఉన్న వాళ్ళకైతే రగ్గులు కానీ లేకపోతే ఏం చల్లు ఉన్నాయి. చలికాలాలు లేవు. మంచి పట్టినా మళ్ళీ 8 ఉడికే ఇంకే. కానీ గోదాదేవి పూజకి వెళ్ళినప్పుడే చల్లేదు. వాసుదేవ వైకుంఠవాస లక్ష్మీనారాయణ పరమేశ్వర జగద్రక్షక 24 గంటల్లో 18 గంటల టైం వెళ్ళిపోయింది. మీరెందుకు చేస్తున్నారా అవన్నీ? నేను చేయకపోతే ఇది అందరూ చేసి పని అవుతానికి అమ్మమ్మ కుదరదు. ఇది అందుకని నేను చేస్తాను. అయినా మగవాళ్ళు చేయరు కదా తాతయ్య. మగవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు చేయకపోతే ఏదైనా మగవాడు ఆడది కలిపి చేసిన రోజునే అదరికి వెళ్తుంది. అది నేను చపాతీ చేస్తున్నాను కదా, అమ్మమ్మ కూర వండేస్తాను. అందుకని కాబట్టి ఇద్దరికి పని అయిపోద్ది కదా. అన్నీ ఒక్కడే చేయాలంటే ఇబ్బంది అయిపోద్ది కదా. అది ఈ విషయంలోనే ఇద్దరం చేస్తాం. కాకపోయినా ఏదో ఒకటి అలా సాయం చేస్తాం. ఇక్కడ నేర్చుకున్నారు? మీ అమ్మాళ్ళు నేర్పించారా? నేను బళ్ళార్లో నేర్చుకున్నాను ఫస్ట్. తర్వాత కోయిటే వెళ్ళాను. కోయిటలో నేర్చుకున్నాను. అది కోయిటలో రోజు 100 రొట్టెలు ఎన్ని వండుతుంది. తెల్లగట్లకు 2ంటికి లేచి 6 నా ముగ్గురు కూతురు అటువంటి వాళ్ళు పుట్టే గొప్పే. అది మా నాన్న కూడా అనుకుంటాను 6 కూతుళ్ళు బాగానే పుట్టేది. నాకు బాగానే చేసేది. నాయన కూడుకోండి. వాళ్ళు కూడాడితో ఊరికి ఉపకారం కాదు. ఎవరి పిల్లల్ని వాళ్ళు పొగుడుకోవడం గొప్ప కాదు. కూతుళ్ళు పొగుడుకోవడం కాదు. ఒక కోళ్ళు ఉంటే కోడలు పొగుడుకుంటే భగవంతుడు కూడా హర్షింటారు. అత్తేమో కోడలు చూడాలి, మామేమోనేమో అల్లుళ్ళని చూడాలి. మనకు మనం పొగుడుకోవడం గొప్ప. బంగారాజు గారు అంటే బంగారాజు గారు అంటే ఏనాడు ఇప్పుడు చేసుకున్న పుణ్యుల గురించి అంతమంది పిల్లలు పుట్టిన లోటు లేకుండా చక్క పెట్టి అందరినీ బయటకు పంపించేది. ఇలా ఇవ్వండి ఆ తల్లి పిల్లలు. అది ఏంటే అది ఎలా ఉన్న అందం రేపు ఉంటుందా? మా అత్తగారు ముట్టుకెళ్ళి వేసేది నన్ను. అది సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు.
తాతయ్యకి ఇష్టమైన పూజలు అయ్యి ఏవి కాదనరు, చేస్తానంటే కాదనరు. ఆయన కూడా సహకారం ఉంటుంది. అయ్యో ఇది ఇలా అయిపోతుందని కానీ చేస్తుందని కానీ ఏమీ ఉండదు. అవన్నీ నేనే చక్క పెట్టుకుంటాను. చక్క పెట్టుకున్నావు నువ్వు చేస్తున్నావని సాధించరు ఏమింది. తానా అంటే తందాన ఇద్దరం చేసేస్తాం అంతే. రామాలయంలోని గత 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుందేమో. అప్పుడు కేకేశారు చంద్రరాజు గారు ఆరుని ఎవరో గుళ్ళో కూర్చుని వాళ్ళు లేరు, కొంచెం ఆటంగా వచ్చింది, కొయిటెవరు కూర్చుంటారేమో అని అడిగారు. గుళ్ళో కేకేసి మహాభాగ్యం కింద కూర్చుంటామండి అన్నాను. అని ఆ పడంగా అనేసి వచ్చేసాను. మీరు ఏమీ తెచ్చుకోక్కర్లేదు, అన్నీ కమిటీ తరఫున తెచ్చేస్తామన్నారు. ఆ పడంగా ఇంట్లోనేమో సీరా జాకెట్ ఉంది, ఓ లింగి పంచి తుండి ఉందంతే, పంచి జామారు లేదు. ఆ పడంగా నెల ఖర్చులు తెచ్చుకుంటాను. 2 కేజీలు మైదా, 2 కేజీలు నూక. ఇంట్లో నూనె ఉంది, ముందు రోజునే భీమవరం నుంచి నెలకోసారి తెచ్చుకునేది, నా ఖర్చులు ఉన్నాయి. ఆ పడంగా ఎండే మురుకులు చేసేద్దాం, అమ్మవారికి సారెడదామండి అన్నాను. సెలవుడికి ఎప్పుడు రెడీగా వారుపిండి ఉంటుంది కదా, సెలవుడి ముద్దలు చేసేసి పానకం చేసేసి వడపప్పు చేసేసి 12:30 అయ్యేప్పటికి ఇద్దరం కలిసి బిందు మురిపీలు చేసేసి ఆయన నేను పొద్దున్న ఎవరికీ తెలియదు. అప్పుడు అర్జున మామనే, కాంతమ్మామనే, ప్రభావతిని, పద్మావతిని రమ్మని, మరి వాళ్ళు బాజా బంతిరులతో వస్తారు కదా, పొద్దునకి అన్నీ చేసేసుకుని కొబ్బరికాయలు వచ్చేసుకుని ఆ నైట్కి నిద్రపోలేదు, అన్నీని పట్టుకుని వెళ్ళిపోయి అప్పట్లో నేను 116 ఇచ్చాను కళ్యాణం కాడ, ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అప్పటి నుంచి సారి ఇప్పటికి మానరు. నేనేం పెట్టట్లేదు సుమా, 500 ఇస్తాను సారి అంతే. ఇవి ఉన్నవారు అందరూ అన్ని రూపాయలు వేసుకుని గోదాదేవికి మానరు, సీతా కళ్యాణానికి సారి మానరు. అప్పటి నుంచి అప్పుడు అంటారు ఇంకా మీరేమంటే అదే తాతయ్యకి అంతే, ఇంకేం కాదని అంటారు. ఇల్లు రాసేద్దామంటే రాసేద్దాం, అమ్మేద్దామంటే అమ్మేద్దాం, చేద్దామంటే చేద్దాం, చెయ్యి. ఎప్పుడన్నా సిరాకు పరాకు వస్తే ఎప్పుడైనా ఏమంటారంటే నేను పెట్టేశాను అంటున్నావు, నీ వాళ్ళందరికీ నువ్వు పెట్టుకోలేదేంటి, మీ వాళ్ళందరినీ నేను చూడలేదు అంట అన్న సరిపెట్టేస్తున్నారు. వీరు మహారాజే ఆయన అంటే బాగా ఎర్రేనేం కాదు, అన్నీ చేస్తారు కానీ కలుపుకోలుతనంగా సరే అంటే సరే అంటారు, వద్దు కాదు అన్నమాట అంటారు. చపాతీకి కాలుతుంటే వాసనే కడుపు నిండిపోయినట్టు. కొద్దిగా నూనె వేసి కదా ఆర్ట్ బాక్స్ అది ఎవరన్నారు ఆర్ట్ బాక్స్ కొనివ్వాలా అమ్మమ్మ అని, నేను చిన్నవి ఉంటే అడిగి ఇచ్చేసాను.